హలో గైస్. మనకి పోకో వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మనకు చాలా తక్కువ రేట్‌కే లాంచ్ చేసింది గైస్. మీరు ఒకవేళ 15,000 రూపీస్‌లో ఒక మంచి మొబైల్ కొందాం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి గైస్. అది కూడా ప్రైస్ కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్‌గానే లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ పోకో లాంచ్ చేసిన ఈ కొత్త మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అని ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro 5G గైస్. ఇది మనకి పోకో నుంచి వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి ఇది పోకో M6 Proతో కంపేర్ చేస్తే ఈ M7 Pro అనేది మనకు చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మొత్తం మనకు చేంజ్ అయినాయి. ఇప్పుడు గైస్ ఈ పోకో M7 Pro సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ కానీ డిజైన్, కలర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి గైస్. ఈ 3 కలర్స్ కూడా మనకు చూడడానికి చాలా బాగుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది గైస్. ఇది మనకు AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగుంటది. దీంట్లో మనకు పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 2100 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ గైస్ డిస్ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తోనే వస్తుంది. ఇంతకుముందు మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ ఇస్తుండే. ఇది మాత్రం మనకు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్. ఓవరాల్ గైస్ ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు గైస్ దీంట్లో ప్రొటెక్షన్ కూడా మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు డిస్ప్లే పైన. మనకు ఒకవేళ కింద పడినా కూడా మనకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి డిస్ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే ఈసారి మనకు కెమెరాస్ కూడా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LVT 600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. అది కూడా మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. ఈ బడ్జెట్‌లో మనకు చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు సోనీ లెన్సర్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో ఫోటోస్, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి గైస్. ఈ బడ్జెట్‌లో మనకు వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు ఈ సెన్సార్ అనేది. కెమెరా మాత్రం మనకు చాలా బెస్ట్ కెమెరా యూజ్ చేసినారు. అది కూడా మనకు చాలా తక్కువ రేట్‌కే లాంచ్ చేసినారు గైస్. ఈ 50 MP సోనీ LVT 600 సెన్సార్ అనేది మనకు చాలా మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. ఇదే సెన్సార్ మనకు 20,000, 25,000 రూపాయల్లో ఉండే మొబైల్‌లో కూడా ఇదే సెన్సార్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది మాత్రం ఒక బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఈ బడ్జెట్‌లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరా కూడా యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. 20 MP సెల్ఫీ కెమెరా అంటే మనకు ఒక మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. ఓవరాల్ గైస్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా. ఇది మనకు మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మనకు జనరల్ యూజ్‌కి ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు కానీ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనకి ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కూడా ఈజీగా అనేది ఆడుకోవచ్చు గైస్. ఫ్రీ ఫైర్ కూడా మనకు బాగా రన్ అవుతుంది దీంట్లోన. మరి పబ్‌జీ అంటే మనకు అంత సపోర్ట్ లేదు కానీ ఫ్రీ ఫైర్ చిన్న చిన్న గేమ్స్ కూడా మనకు బాగానే ఉంటుంది. ఓవరాల్ గైస్ ఈ బడ్జెట్‌లో మాత్రం ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ వస్తుంది. దాంతో పాటు 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. 110 mAh అనేది ఎక్కువ ఇచ్చినారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. ఈ బడ్జెట్‌లో మాత్రం డబుల్ స్పీకర్స్ అంటే ఒక మంచి ఫీచర్ ఇది. అది కాక మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు సౌండ్ వచ్చేసి అప్ టు మనకు 300 దాకా వాల్యూమ్ కూడా పోతుంది గైస్. సౌండ్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ ఈ బడ్జెట్‌లో ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు అప్డేట్స్ గురించి మాట్లాడితే 2 ఇయర్స్ మనకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ వస్తాయి. 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. మనకి 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నా కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 14 వస్తుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 15, 16 కూడా వస్తుంది. ఓవరాల్ మనకు అప్డేట్స్ కూడా మనకు డీసెంట్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు 3.5mm జాక్ ఉంటుంది. దాంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. అంటే మనకు రిమోట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP64 రేటింగ్‌తో కూడా వస్తుంది. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు MIUI డైలర్ కూడా వస్తుంది. అంటే మీరు ఏదైనా కాల్స్ రికార్డ్ చేసినా కూడా మనకు అవతల వాళ్ళకైతే రికార్డింగ్ అయితే వినిపిస్తది సౌండ్. ఇవే గైస్ ఈ పోకో M7 Proలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డిస్ప్లే చాలా బాగుంది. కెమెరా, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, అప్డేట్స్
అన్నీ కూడా మనకు చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. అది కూడా ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ రేట్‌కే లాంచ్ చేసినారు గైస్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ వచ్చేసి రూ. 15,000 పెట్టినారు. 15,000. నెక్స్ట్ మనకు 8 జీబీ ర్యామ్ 256 వచ్చేసి రూ. 17,000 పెట్టినారు గైస్. ప్రైస్ మాత్రం మనకు ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫీచర్స్ కూడా మాకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. దాంతో పాటు దీని మీద మనకు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ఎస్‌బీఐ గానీ, హెచ్‌డిఎఫ్‌సి గానీ, ఐసీఐసీఐ గానీ ఈ 3 బ్యాంక్స్ సంబంధించిన క్రెడిట్ ఆర్ డెబిట్ గైస్ మీరు ఏ ఐటెం కూడా కొన్నా కూడా రూ. 1000 దాకా డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ రూ. 14,000కి వస్తుంది. ఈ రూ. 14,000 మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్లైండ్ డీల్ అని చెప్పొచ్చు. వేరే ఏ మొబైల్ కూడా లేవు ఈ ఫీచర్స్. కార్డ్ వాడితే మాత్రం రూ. 14,000కి ఒక మంచి ఆల్‌రౌండర్ మొబైల్ గైస్. ఈ పోకో M7 Pro 5G. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి డిసెంబర్ 20థ్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలంటే డిసెంబర్ 20థ్ అనేది సేల్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.